ఛత్రగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ దేవాలయానికి ఛత్రగిరి అని పేరు ఎందుకు వచ్చిందో వీడియో లాస్ట్లో చెప్తాను, పూర్తిగా చూడండి. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ జహాపన. ఇలాంటి వీడియోస్ మీకు రోజు వస్తుంటాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుక్కుగూడ రావిర్యాల గ్రామంలో ఈ దేవాలయాన్ని జన్నయ్యగుట్ట ఛత్రగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అని పిలుస్తుంటారు. జన్నయ్యగుట్ట మీద ఉన్న ఈ దేవాలయానికి సుమారుగా 800 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడున్న స్థల పురాణం చెప్తుంది. ఇక్కడున్న స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎనిమిది 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయానికి సుమారుగా 300 సంవత్సరాల క్రితం శ్రీ ఛత్రగిరి శివాజీ మహారాజు గారు ఇక్కడికి వచ్చినట్టుగా స్థల పురాణం చెప్తుంది. ప్రతి అమావాస్యకి ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న గిరికి గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొంటారు. ఈ దేవాలయ నిర్మాణం కూడా మనకి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. భూతనాథునిగా ప్రసిద్ధికెక్కిన ఈ దేవాలయం ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈ దేవాలయం హైదరాబాద్ చివరిలో అడవిలో ఉంటుంది. గర్భగుడి ఎదురుగా విఘ్నేశ్వరుడు మనకు దర్శనమిస్తారు. మీరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. ఈ దేవాలయంలో మొదటిగా మనకి ఆంజనేయ స్వామి మరియు వీరభద్రుడు కూడా మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయ నిర్మాణం మనకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే కింద 2 అంతస్తులు కోట నిర్మాణం కలిగి ఉండి పైన ఉన్న అంతస్తు దేవాలయం ఉంటుంది. చూడడానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. భూతనాథుడిగా ప్రసిద్ధికెక్కిన స్వామివారిని మనం ఇప్పుడు దర్శించుకుందాం. అలాగే పక్కన ఉన్న ఉపాలయంలో ఉత్సవాల సమయంలో ఉపయోగించే విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడే గర్భగుడి వెనకాల ఉన్న ఒక చిన్న గృహలో ఆ పరమేశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం దేవాలయం కింద ఉన్న కోట నిర్మాణాన్ని చూసి వద్దాం. ఈ కోట నిర్మాణానికి నలుదిక్కుల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలుగా 4 సింహద్వారాలు అయితే ఇక్కడ ఉంటాయి. కానీ ప్రస్తుతానికి ఉత్తర దిశగా ఉన్న సింహద్వారం కూలిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది తూర్పు దిశగా ఉన్న సింహద్వారం. సుమారుగా 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కోట ఇంకా దృఢంగానే మనకు కనిపిస్తుంది. గర్భగుడి వెనకాల ఉన్న ఈ 16 స్తంభాల మండపంలో ఒకప్పుడు దేవుడి విగ్రహం ఉండేది. కానీ అది ఇప్పుడు శిథిలా వ్యవస్థలో ఉండడంతో విగ్రహం తొలగించారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ రావిర్యాలకు వచ్చుంటే ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.